నమస్కారం. ప్రైమ్ 9 వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇక ఈ వారం ఏ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా తేదీలు చూసుకుంటే కనుక సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆ వివరాలు తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురువుగారు నమస్కారం. నమస్కారం. ముందుగా మేషరాశికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మేషరాశి వారిని చూసుకుందాం. మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ వారంలో గతంలో బాధలన్నీ, వారంలో జరిగినటువంటి ఇబ్బందులు, కొన్ని బాధలు పడ్డటువంటి కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టి ఉపశమనం కలుగుతుంది. అలానే చేసేటటువంటి కార్యక్రమాల్లో, తలపెట్టేటువంటి కార్యక్రమాల్లో పనులన్నీ కూడా సానుకూలంగా నెరవేరేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా ఈ వారం ఈ రాశి వారికి గ్రహణం పట్టి వదిలినట్టుగా చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రాశి వారికి ప్రత్యేకంగా విశేషంగా రెమెడీలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. ఈ వారం చేసేటువంటి ప్రతి పనిలో కూడా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కాబట్టి యథావిధిగా మీరు వారు చేసుకునేటువంటి దైవారాధన, ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ దైవారాధన క్రమం తప్పకుండా చేసుకుంటే సరిపోతుంది. లేదా దైవాలయ సందర్శనలు కనుక చేసుకున్నట్లయితే విష్ణు ఆలయాల్ని ఇంకొంచెం మెరుగ్గా ఉంటుంది. ఇది ఈ రాశి వారి ఈ వారం జరగబోయేటటువంటి ఫలితాలు. రైట్, అది మేషరాశి. తర్వాత తదుపరి వృషభ రాశికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి. వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి స్థిరచిత్తం ఉండదు. ఏ పని మీద సరైనటువంటి శ్రద్ధ లేకపోవటం, పనుల్లో జాప్యం కలగటం, బద్ధకము, సమాలోచన చేయలేకపోవటం, మనసు పరిపరి విధాల ఆలోచనలతో కూడుకొని ఉండటం చేత కార్య సానుకూలత అనేటటువంటిది లోపిస్తుంది. ఇక్కడ ఈ వారం అంత అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి గోచరించట్లేదు. పితృదేవత యొక్క అనుగ్రహం వీరికి తక్కువగా ఉందనే చెప్పాలి. పితృదేవతల ఆరాధన చేసినట్లయితే వీరికి చేసేటటువంటి పనుల్లో కొంత కార్యరూపం దాల్చి కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. పితృ అనుగ్రహం, పెద్దల యొక్క అనుగ్రహం అనేటటువంటిది వీళ్ళకి తప్పనిసరిగా కావాలి. గురువుగారు, తదుపరి మిథున రాశి. మిథున రాశికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది? మిథున రాశి. మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే శరీర పరంగా శ్రమ ఉంటుంది, నలత చెందుతారు. వైరల్ ఫీవర్స్ లాంటివి ఏవైనా అటాక్ అయ్యేటటువంటి అవకాశాలు వీళ్ళకి గోచరిస్తున్నాయి. జ్వరము, చీకు, చింతన చేస్తూ ఉంటారు. మానసికంగా ఏదో తెలియనటువంటి బాధ, ఆలోచనలు వీళ్ళని కొంత చింతనకి గురి చేస్తూ ఉంటాయి. వీరికి శివాలయంలో మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే అన్ని విధాలా వీరికి కొంత మానసిక ప్రశాంతత ముందు జరిగి ఆరోగ్యపరమైనటువంటి రుగ్మతల నుంచి, తాత్కాలిక రుగ్మతల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి తలపెట్టేటువంటి పనుల్లో కూడా వృత్తి ఉద్యోగాలలో నిలదొక్కుని ముందుకు సాగేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఇది ఈ వారం ఈ రాశి వారికి ఉండబోయేటటువంటి ఫలితాలు. వీరు రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే అన్ని విధాల వీరికి అనుకూలంగా ఉంటుంది.
గురువుగారు తదుపరి కర్కాటకం, ఈ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి. ఈ రాశి వారికి కూడా వీరికి అనుకూలంగా ఉన్నది. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. అలానే విద్యార్థుల్లో కానీ వాళ్ళ యొక్క చదువు విద్య విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. రాణింపు ఉంటుంది. విద్య మీద విద్యార్థులు చక్కగా దృష్టి పెట్టి మంచి ఫలితాలను పొందేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి మనకి. అలానే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి చిన్న కొద్దిపాటి రుగ్మతలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహించడం అనేది ఉత్తమం. అన్ని రకాలుగా వీరికి అనుకూలంగానే ఉంది. అవకాశం ఉన్నటువంటి వారికి దగ్గరలో ఉన్నటువంటి నివాసానికి దగ్గరలో ఉన్నటువంటి ఏ ఆంజనేయ స్వామి దేవాలయం కానీ విష్ణు ఆలయాలకు కనుక వెళ్ళి కొంచెం ప్రదక్షిణలు రోజుకి ఒక 4 ప్రదక్షిణాలు చొప్పున చేసుకున్నట్లయితే కొంతమేరకు ఇంకా కొంచెం అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ గురువుగారు, ధన్యవాదాలు. మరో రాశిని చూద్దాం. సింహరాశి. సింహరాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి కూడా ఆరోగ్యపరమైనటువంటి కొద్దిపాటి సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ రుగ్మతల నుంచి కొంత గతము కంటే కొంత మెరుగుగా ఉండి ఆ ఇబ్బందుల నుంచి కొంత తప్పేటటువంటి బాధలు తొలగిపోయి కొంత మానసికంగా ఉత్తేజంగా ఉండేటటువంటి వారంగా గుర్తించవచ్చు. అలానే ఈ వారం తలపెట్టేటువంటి పనులు ఏవైతే ఉంటాయో తాత్కాలిక పనులు, స్థిరమైనవి కాకుండా తాత్కాలికమైనటువంటి పనులు అవన్నీ కూడా కొంతమేరకు నెరవేరేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే బంధువర్గం వారితో కొంత కొద్దిపాటి విభేదాలు ఉండేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆహార విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆహారపు అలవాట్లలో గనక మార్పులు, సమయపాలన గనక ఆహారంలో పాటించకపోయినట్లయితే కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టుగా గోచరిస్తూ ఉన్నది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ వారం? కన్యారాశి వారిని చూసుకున్నట్లయితే వీరికి కలత సంబంధమైనటువంటి కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కొద్దిపాటి అవగాహన లోపాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు వారికి అందవలసినటువంటి ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, అటువంటివి అనుకున్నటువంటివి కూడా కాలయాపన జరుగుతూ ఉంటుంది. ఒక పనికి 2 సార్లు తిరిగితే కానీ పని అయ్యేటటువంటి అవకాశాలు గోచరించట్లేదు. కాబట్టి వీరు కూడా దుర్గా సూక్త పారాయణం కానీ, అలానే శ్రీ దుర్గామాత విజయవాడలో వేంచేసి ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి మీద ఆ కనకదుర్గ అమ్మవారి దర్శనం కానీ, అమ్మవారి దర్శనాన్ని కనుక చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా వీరికి కొంత శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ధన్యవాదాలు గురువుగారు. మరో రాశి చూద్దాం. తులారాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుంది? ఈ తులారాశి వారి చూసుకున్నట్లయితే ఈ వారం కొంచెం కష్టపరమైనటువంటి ఇదిగా కనబడుతుంది. ఆరోగ్యపరంగా ముఖ్యంగా సూచన చేస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా చేసేటటువంటి వృత్తిలో శత్రువులు పెరిగేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ప్రతి మాట మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడటం ఎంతో ఉత్తమం. సంబంధం లేని విషయాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది. ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, మీడియా, ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి వృత్తుల్లో పనిచేసిన వారికి కొంత తాత్కాలిక ఇబ్బందులని చవి చూడాల్సిన అవసరం
గోచరిస్తూ ఉన్నది. కాబట్టి వీరు కూడా లలితా సహస్రనామాన్ని కానీ విష్ణు సహస్రనామాన్ని కనుక నిత్యము ఈ వారం రోజులు పఠించినట్లయితే ఈ వృత్తులలో ఉన్నత స్థితి కలుగుతుంది. మంచి శుభఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఓకే గురువుగారు, మరొక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చికం, ఈ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. క్రయ విక్రయాలు కొంత జరుగుతాయి. వాహనములు కానీ గృహోపకారానికి సంబంధించిన వస్తువుల్ని వీరు కొనేటటువంటి అవకాశాలు, నూతన వస్తువులను కొనేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే ఆర్థిక వ్యవహార లావాదేవీల్లో కూడా అనుకూలతలు చక్కగా వీరికి ఉన్నాయి. అలానే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణంలో గడిపేటువంటి అవకాశం ఉంది. విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి, వీరికి ఎలా ఉండబోతుంది ఈ వారం? ధనస్సు రాశి, ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఆధ్యాత్మిక పితృకార్యాల మీద శ్రద్ధ పెట్టేటటువంటి తత్వం వీరికి గోచరిస్తూ ఉంటుంది. పితృ అనుగ్రహాలు వీరికి మెండుగా ఉన్నాయి. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా లాభీయంగా ఉంటుంది. వృత్తిలో వివిధ వృత్తుల్లో ఉండేటువంటి వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా టీచర్స్కి, ఉపాధ్యాయులకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పచ్చు. అలానే దైనందినటువంటి విశేషమైనటువంటి దైనందిన కార్యక్రమం యజ్ఞయాగాదుల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి వీరికి. అన్ని విధాలా ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తుంది. గురుగారు, మరో రాశి చూద్దాం. మకర రాశి, మకర రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుంది? మకర రాశి, మకర రాశి, ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ, రావాల్సినటువంటి ధనం రాకపోవటం, ఇరకాటంలో పడటం, మధ్యవర్తిత్వం వహించటం, అవమాన పాలు కావటం దానివలన, అలానే తన మాటకి విలువ తగ్గిపోవటం, కుటుంబంలో సభ్యుల నుంచే వ్యతిరేకతలు ఏర్పడటం, ఇటువంటి ఇబ్బందులు కొంత ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు నిత్యము విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం చేసుకుంటూ శివాలయంలో మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాన్ని కనుక ఒకసారి జరుపుకున్నట్లయితే అన్ని విధాల వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. తప్పకుండా. మరో రాశి చూద్దాం గురువుగారు. కుంభరాశి, కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? కుంభరాశి, ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ వారం పట్టుదలకు వెళ్తారు. మొండి పట్టుదలని వదలాలి. అలానే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు పెరుగుతాయి. చింత పెరుగుతుంది సంతానానికి గురించి. అలానే చేసేటటువంటి వృత్తిలో మాట తీరును బట్టి మీరు నడిచేటటువంటి ప్రవర్తన వల్ల చెడు పేరు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు నేను పట్టుకున్నటువంటి కుందేలు మూడే కాళ్ళు అనేటువంటి సామెతని వదిలివేసి చక్కగా ఇతరులు చెప్పింది సంపూర్ణంగా పూర్తిగా విని దాన్ని సమన్వయం చేసుకొని కనుక మాట్లాడినట్లయితే వృత్తుల్లో కానీ వ్యాపారాల్లో కానీ వీరికి అనుకూలతలు ఏర్పడతాయి. లేని ఎడల కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం తప్పనిసరిగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దుర్గా సూక్త పారాయణం చేయటం కానీ చేయించుకోవటం కానీ, తరచు దుర్గా దేవాలయం అమ్మవారిని దర్శించటం చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే గురుగారు, చివరిగా మీనరాశి, మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మీనరాశి, మీనరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. తదనుగుణంగా వైరం ఏర్పడుతుంది. అదేవిధంగా చేసేటటువంటి వృత్తిలో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి,
కొంత సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక విషయంగా అవసరమైనటువంటి సమయానికి అందవలసినటువంటి ధనము అందకపోవటం, అలానే కొంత ధన నష్టం కలగటం, అలానే పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో కూడా అవగాహన రాహిత్యం అంటే మిస్అండర్స్టాండింగ్స్ కొంత ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కొత్త ప్రయత్నములు, నూతన ప్రయత్నములు ఏవైనా సరే తలపెట్టినట్లయితే ఆ తలపెట్టేటువంటి వాటికి ఇది సరైనటువంటి సమయం, అనుకూలమైనటువంటిది వాతావరణం కాదని చెప్పి సూచనలు కలుగజేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు కొత్తగా ఏదైనా పనులు తలపెట్టదలుచుకుంటే వాటిని కొంతకాలం మేరకు వాయిదా వేసుకోవటం అనేటటువంటిది ఉత్తమం. అలానే వీరికి బోన్స్కు సంబంధించి కానివ్వండి, ఎముకలకు సంబంధించినటువంటిది స్పాండిలైటిస్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, నడుములు, ఇటువంటి వాటికి సంబంధించిన విషయాల్లో ఆరోగ్యపరమైనటువంటి రుగ్మతులు కొంత వీళ్ళని దీర్ఘకాలిక వ్యాధిగా వీళ్ళని పీడింపబడుతూ ఉంటుంది. మానసిక అశాంతితో కూడుకొని ఉంటారు. వీరు శివాభిషేకం చేసుకోవటం, నిత్యం శివదర్శనాన్ని కనుక చేసుకున్నట్లయితే శివాలయానికి వెళ్ళి కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు తప్పనిసరిగా గోచరిస్తున్నాయి. ధన్యవాదాలు గురుగారు. ఒక్కొక్క రాశి గురించి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేశారు. ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు. చూశారు కదా, సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు. సో మీ జీవితాల్లో వృత్తిపరంగా, ఆర్థికంగా, ఇతర వ్యవహారాల్లో ఎలాంటి జాగ్రత్తలు, సూచనలు పాటిస్తే ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేశారు గురువు గారు. సో అందరూ కూడా వాటిని పాటించి జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నమస్తే.